శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతలు వేంపల్లి సతీష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న హిందూపూర్లోని వైసీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి ఘటనకు వ్యతిరేకంగా సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన సతీష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న హిందూపురంలో జరిగినటువంటి దాడి చాలా హేయమైంది, నీచమైంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరు కూడా నిరసించారా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నాం, మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడినప్పుడు చాలా తీవ్రమైనటువంటి పదజ్వాలాలతో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే స్పాంటేనియస్గా ఆ రోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్స్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే అది పెద్ద అరాచకమని మాట్లాడారు. ఈరోజు హిందూపురంలో జరిగినటువంటి సంఘటనకు ఏ రకంగా సమర్థిస్తారు చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ వేణురెడ్డి మాట్లాడేటువంటి మాటలు ఏమైనా అసభ్యంగా మాట్లాడా, ఏమైనా నోరు జారినారా అని చెప్పి ఆ క్లిప్పింగ్స్ కూడా మేము తీసుకొని రివ్యూ చేయడం జరిగింది. ఆయన మాట్లాడేటువంటి మాట అంతా ఏదంటే, స్థానికంగా లేనటువంటి వాడిని మీరు ఎన్నుకుంటే ఈరోజు మీరు అనుభవిస్తున్నారు కదా, అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, వాడు వచ్చి మీకు ఏం చేస్తాడు అని చెప్పి మాట్లాడినాడు. వాడు అని చెప్పి మాట్లాడిన దాంట్లో ఏమంత పెద్ద అసభ్యంగా ఉంది నాకు అర్థం కావడం లేదు. దానికోసం ఒకవేళ నువ్వు ఏమైనా మాట్లాడితే అతన్ని మాట్లాడినటువంటి తీరును నిరసించవచ్చు, లేకుంటే ఖండించవచ్చు, లేకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా అది అంత పెద్ద అశ్లీలమైన ఒక కేసు పెట్టచ్చు. కానీ మీకు ఒక పార్టీ కార్యాలయం పైన పంపించి దాడి చేసేటువంటి సంస్కృతి ఏంది? అనకాపల్లి